పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ యొక్క వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర గందరగోళానికి దారితీశాయని వైసీపీ మీడియా తీవ్రమైనటువంటి ఆరోపణలు గుప్పిస్తుంది ఏపీ డిప్యూటీ సీఎం మీద. ముఖ్యంగా తెలంగాణ నవనిర్మాణ సభ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవాలి అనే ఆలోచన ప్రకారం ఆయన ఉద్దేశమే డిఫరెంట్గా ఉందనేటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్తో నడిచినటువంటి వివాదం, భూములకు సంబంధించినటువంటి చెరువుల వ్యవహారం, ఇలాంటి వాటి మీద మాట్లాడడానికి ఆయన ఈ వేదికను మాట్లాడుకోవడానికి చూశారు, ప్లాన్ చేశారు అనేటువంటి ఆరోపణలు గుప్పిస్తుంది వైసీపీ. రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఏర్పడి ఎన్నో సంవత్సరాలైన తర్వాత నవనిర్మాణం అనేటువంటి మాట తీసుకురావడంలో ఒక స్పష్టత రూపించింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నచ్చలేదని, కానీ రాష్ట్ర ఏర్పాటుకి అభ్యంతరం లేదని చెప్పడం పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యల్లో ద్వంద్వ వైఖరిని చూపిస్తుంది అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఏదైనా ఒక అభిప్రాయానికి కట్టుబడి ఉండాలి తప్ప ఇలాంటి మాటలు కేవలం రాజకీయ అవకాశవాదంగానే మేము చూస్తామంటూ కూడా వైసీపీ మండిపడుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలు కలవడానికి చిహ్నంగా నిలిచినటువంటి బూర్గుల రామకృష్ణారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ని చేయడం వెనక అంతరార్థం ఎవరికీ అర్థం కావట్లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలని కలపాలనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా అని కూడా అనుమానాలు వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ వైసీపీ మండిపడుతోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ అక్కడ కూడా పూర్తిస్థాయి అధికారం వద్దనుకునేటువంటి నాయకుడు అసలు బలం లేని తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి నవనిర్మాణం చేస్తారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఆయన మీద గుప్పించడం జరుగుతుంది. కేవలం ఎన్నికల సమయంలోనో లేక వ్యక్తిగత వివాదాలు వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ గుర్తుకు రావడం కరెక్ట్ కాదు అంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణలో నిజంగానే మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంటే రేపటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో యాక్టివేట్ చేసి ప్రజా సమస్యల మీద పోరాడాలి తప్ప ఇలాంటి తాత్కాలిక ప్రెస్ మీట్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇండైరెక్ట్గా ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా లైన్ క్లియర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల. తను తెలంగాణలో రాజకీయాలు చేసుకుంటారంటే ఇంకా ఏపీలో పవన్ కళ్యాణ్కి ఓటేయాల్సిన అవసరం లేదు, ఆ ఓటేదో చంద్రబాబుకు లేకపోతే జగన్కో వేద్దాం అనుకునేటువంటి ఆలోచనలు పెరిగి పవన్ కళ్యాణ్కి 1,00,000 ఓట్లు పడితే అందులో 1,00,000 ఓట్లో కనీసం ఒక 50,000 మంది నేను ఇక మీదట పవన్ కళ్యాణ్కి వేయనని డిసైడ్ అయితే ఒక 25,000 మంది జగన్కి వేస్తే 25,000 మంది చంద్రబాబుకి వేస్తే ఎటు లేదన్నా ఆ 1,00,000లో 75 చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఉంటే ఇప్పుడు 25 జగన్ వైపు వచ్చినట్టు అవుద్ది కదా. ఇండైరెక్ట్గా ఇట్లా జగన్కి పవన్ కళ్యాణ్ లైన్ క్లియర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని వైసీపీ సోషల్ మీడియాలో ఒక రకమైన వార్త వైరల్ అవుతుంది.